ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఆదివారం కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం అంతా కూడా ఈ విధంగా ఉండబోతుంది అని తెలుసుకుంటాం. అందులో ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ పరంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం గోచార గ్రహ సంచార రీత్యా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహించాలి అని తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈ ఆదివారం నాటి వారఫలాల కార్యక్రమంలో కూడా కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఈ వారం అంతా ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకుందాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 26వ తారీఖు ఏప్రిల్ నెల 2026 సంవత్సరం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి శుద్ధ దశమి రాత్రి 8:51 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం మఖ రాత్రి 11:05 వరకు, తదుపరి పుబ్బ. వర్జ్యం ఉదయం 11:20 నుంచి 12:57 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:33 నుంచి 5:23 వరకు, రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, యమగంట పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈ వారం విషయాలు మనం ముఖ్యంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 26వ తారీఖు ఆదివారం, అంటే ఈరోజు వాసవి అమ్మవారి జయంతిని ప్రత్యేకంగా జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ కూడా వాసవి అమ్మవారిని ప్రత్యేకంగా పూజించడం ఈరోజు చాలా మంచిది. 27వ తారీఖు సోమవారం, సర్వ ఏకాదశి. ఆ ఏకాదశి తిథి రోజు, అంటే సోమవారం రోజు మహావిష్ణువు వారి యొక్క ఆరాధన ప్రత్యేకంగా చేస్తే అందరికీ కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక 30వ తారీఖు గురువారం, ఆ రోజు నృసింహ జయంతి పండుగను ప్రతి ఒక్కరు కూడా భక్తిగా శ్రద్ధగా జరుపుకుంటారు. మహావిష్ణువు వారి యొక్క దశావతారంలో నరసింహస్వామి వారి యొక్క అవతార విశిష్టత అంతా ఇంత కాదని చెప్పవచ్చు. ముఖ్యంగా 30వ తారీఖు గురువారం మనకు స్వామివారి యొక్క జయంతి వచ్చింది కాబట్టి ఆ రోజు స్వామివారిని ప్రత్యేకంగా పూజించడం, స్వామివారికి అభిషేకం కానీ హోమం కానీ యథాశక్తిగా చేయించుకోవడం చాలా మంచిది. ప్రధానంగా ఎవరికైతే శత్రు బాధలు, రుణ బాధలు, పీడ బాధలు లాంటివి ఎక్కువగా ఉందో అటువంటి వారు, అదేవిధంగా రోగ బాధలు ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు, అంటే శత్రు, రుణ, రోగ, పీడ బాధలు ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు తప్పకుండా కూడా 30వ తారీఖు గురువారం నరసింహస్వామి వారి యొక్క జయంతి కాబట్టి ఆ రోజు ప్రత్యేకంగా స్వామివారిని పూజిస్తే ఇటువంటి వాటి నుంచి స్వామివారు మనకు విముక్తి కలిగిస్తారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఆరోగ్య సమస్యలతో, అదేవిధంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాం కదా. అటువంటి వారు ప్రత్యేకంగా ఆ రోజు స్వామివారిని పూజించడం, స్వామివారి యొక్క స్తోత్రాన్ని కానీ, స్వామివారి యొక్క గాయత్రి మంత్రాన్ని కానీ, లేకపోతే కనీసం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా ఆ రోజు ముఖ్యంగా తులసి దళాలతోటి స్వామివారిని ప్రత్యేకంగా పూజించడం అందరికీ కూడా చాలా చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా మే నెల 1వ తారీఖు శుక్రవారం, వైశాఖ పౌర్ణమి, అదేవిధంగా ఆ రోజు కూర్మ జయంతి కూడా ఉంది కాబట్టి మహావిష్ణువు వారి యొక్క మరొక ప్రధానమైన అవతారం కూర్మ అవతారం కాబట్టి ఆ రోజు ముఖ్యంగా వైశాఖ పౌర్ణమి పండుగతో పాటుగా వైశాఖ పౌర్ణమి ఉంది, కూర్మ జయంతి ఉంది కాబట్టి మనం శుక్రవారం రోజు కూడా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా మహావిష్ణువు వారి యొక్క ఆరాధన చేయడం, స్వామివారిని కూర్మ రూపంలో పూజించడం చాలా మంచిది. మహావిష్ణువు వారికి ముఖ్యంగా చెప్పాలంటే తులసీదళ చాలా ప్రీతిపాత్రమైంది కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని ప్రత్యేకంగా పూజించడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ఈ వారం రాశి ఫలాలు తెలుసుకోబోయే ముందు ముఖ్యంగా గ్రహ సంచారాన్ని ఒకసారి మనము ప్రధానంగా పరిశీలించేద్దాం. ఏప్రిల్ 26వ తారీఖు నుంచి మే 2వ తారీఖు మధ్యన గ్రహ సంచారాన్ని ముఖ్యంగా పరిశీలన చేస్తే ఈ వారం మేషరాశిలో రవి సంచారం, వృషభంలో శుక్రుడు, మిథునంలో గురుగ్రహ సంచారం, సింహరాశిలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో కుజ, బుధ, శని గ్రహాల యొక్క సంచారం కొనసాగుతుంది. ముఖ్యంగా ఏప్రిల్ 30వ తారీఖు నుంచి మేషరాశిలో బుధగ్రహ సంచారం ప్రారంభమవుతుంది అని చెప్పవచ్చు. అంటే ఈ 3 గ్రహాల యొక్క సంచారం ఏదైతే మీనరాశిలో కొనసాగుతుందో కుజ, బుధ, శని గ్రహాలది, అందులో ఏప్రిల్ 30వ తారీఖు నుంచి బుధుడు అంటే రాశి మారుతున్నాడు అనమాట. అంటే మేషరాశిలోకి ఆయన యొక్క ప్రవేశం ప్రారంభమవుతుంది అని చెప్పొచ్చు. ఇక అలాగే సింహం, కన్య, తుల, వృశ్చిక రాశుల్లో చంద్రగ్రహ సంచారం ఈ వారం అంతా కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ మీనరాశిలో కుజ, శని గ్రహాల యొక్క సంచారం మనకు అంత మంచిది కాదు. ఇది మరికొంతకాలం పాటు ఈ గ్రహ సంచారం కొనసాగుతుంది కాబట్టి
కుజ శనుల కలయిక ఏమాత్రం కూడా రాష్ట్రానికి కానీ, ప్రపంచానికి కానీ, దేశానికి కానీ, మనందరికీ కూడా వ్యక్తిగతంగా కూడా అంత మంచి కలయిక కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కాస్త ఓర్పుగా, నేర్పుగా ఉండడం, జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని చెప్పొచ్చు. ఇక అదేవిధంగా ఏప్రిల్ 30వ తారీఖు నుంచి మేషరాశిలో బుధుని యొక్క ప్రవేశం ప్రారంభం అని చెప్పి అనుకున్నాం కదా! అందులో ముఖ్యంగా అక్కడ మేషరాశిలో మనకి ఇప్పటికే అక్కడ సూర్యగ్రహ సంచారం కొనసాగుతుంది. మేషరాశిలో సూర్య సంచారాన్ని ఉచ్చ స్థానంలో సూర్య సంచారంగా చెప్తుంటాం. అంటే ఏంటంటే మేషరాశిలో సూర్యుని యొక్క సంచారం ఉన్నంత కాలం కూడా ఆయన చాలా శక్తివంతంగా ఉంటారు. ఆయనకైతే ఉచ్చ స్థానం అండి జ్యోతిష్శాస్త్రరీత్యా. ఇక్కడ ఈ రవి బుధుల కలయిక అంటే జ్యోతిష్శాస్త్రరీత్యా రవి బుధుల కలయికను బుధాదిత్య యోగంగా శాస్త్రం చెప్పింది. ఈ విధంగా మేషరాశిలో రవి బుధుల యొక్క కలయిక ఏదైతే ఏప్రిల్ 30వ తారీఖు నుంచి ప్రారంభమవుతుందో ఇది చాలా మంచి కలయికగా చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యాపారవేత్తలకు ఇది బాగా కూడా కలిసి వస్తుంది. రాజకీయవేత్తలకు కూడా బాగా కూడా కలిసి వస్తుంది. ముఖ్యంగా నాయకుల మధ్య గొడవలు లాంటివి ఉంటే తొలగిపోయి సత్సంబంధాలు నెలకొంటాయి. అదేవిధంగా ఈ వ్యాపారస్తులకు ముఖ్యంగా ఈ బుధాదిత్య యోగం బాగా కూడా యోగిస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ బుధాదిత్య యోగ ప్రభావము మేషం, మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, కుంభరాశుల వారికి కాస్త అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అని చెప్పొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యథాశక్తిగా ఈ సమయంలో కూడా మనకు అంటే ఈ రవిగ్రహ ఆరాధన చేయడం కూడా చాలా మరింత మంచిది అని చెప్పవచ్చు. ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ జీవితంలో సమస్యలు, అదేవిధంగా ముఖ్యంగా హృదయ సంబంధ సమస్యలు ఉన్నవారు, చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నవారు కూడా ప్రధానంగా ఈ సమయంలో సూర్యగ్రహ ఆరాధన చేయడం అందరికీ కూడా మంచిది అని చెప్పవచ్చు. విన్నారు కదా, నవగ్రహ సంచారాన్ని మనం ఇప్పుడు పరిశీలన చేశాం. మరి ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఈ నవగ్రహ సంచార ప్రభావం వల్ల గోచార గ్రహ సంచార రీత్యా ఎలా ఉంటుంది అని మనం వివరంగా మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు ఈ వారం అనుకున్న కార్యక్రమాలు కాస్త శ్రమానంత మాత్రమే పూర్తి చేయగలుగుతారు. మనసులో ఉన్న ఆలోచనలు వెంటనే అమలు చేసే ప్రయత్నం చేస్తారు. స్నేహితులు, సన్నిహితులతో నెలకొన్న మనస్పర్ధ లాంటివి ఏదైనా ఉంటే ఈ వారం తొలగే అవకాశం ఉంది. ఇక తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకొని ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. సంఘంలో పరిచయాలు కూడా ఈ వారం ఈ రాశి వారికి బాగా అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. ఆర్థిక పరంగా చూస్తే డబ్బుకు ఏదో ఒక రకమైనటువంటి సమస్య ఏర్పడినా వీరి అవసరాలు తీరడానికి మాత్రం డబ్బు ఏదో ఒక విధంగా చేతికంతుంది. రుణదాతల నుంచి ఉన్నటువంటి ఒత్తిడి ఏదైతుందో ఈ వారం కాస్త తగ్గుతుంది. అయితే ముఖ్యంగా ఈ వారం మేషరాశి వారు గుర్తుంచుకోవాల్సింది, ఎవరికైనా ఆర్థిక అవసరాలకు సంబంధించిన వ్యవహారాల్లో షూరిటీ ఇవ్వకపోవడం మంచిది. అంటే కొన్ని సందర్భాలు ఎదుటి వ్యక్తులు డబ్బు అవసరం ఉంటే మనం హామీ ఇస్తుంటాం కదా, అలా ఈ షూరిటీ సంతకాలు చేయడం ఏమాత్రం కూడా మేషరాశి వారికి మంచిది కాదు. దీన్ని గుర్తుంచుకోవాలి. కుటుంబపరంగా వస్తే కుటుంబంలో వీరి మాటకు ఎవరు కూడా ఎదురు చెప్పలేరని చెప్పవచ్చు. కానీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలలో ఈ వారం తొందరపాటు కనిపిస్తుంది. కాబట్టి మేషరాశి వారు ఈ విషయాన్ని పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం, నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఇక భార్యాభర్తల మధ్య నెలకొన్న అపోహలు ఏవైతున్నాయో అవి కూడా క్రమేపీ కూడా ఈ వారం సర్దుబాటు అవుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం వీరికి ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది. కాకపోతే ఇంకా ఏదో అనారోగ్య సమస్య నన్ను పట్టి పీడిస్తుంది అనేటువంటి భావన మాత్రం వీరికి కాస్త అధికంగా ఉంటుంది. అంటే ఆరోగ్యం మెరుగుపడినప్పటికీ కూడా కాస్త ఈ విధమైనటువంటి ఆలోచన వీరికి ఉంటుందని చెప్పొచ్చు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు మరింత వేగవంతం చేస్తారు. వెహికల్ కొనాలి అని చెప్పి అనుకుంటున్న వారి కోరిక కూడా ఈ వారం నెరవేరే అవకాశం ఉంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారం ముందుకు తీసుకువెళ్దామా లేదా నూతన పెట్టుబడులు పెట్టాలా వద్దా అని చెప్పి ఎవరైతే ఈ రాశి వ్యాపారస్తులు ఆలోచన చేస్తారో అటువంటి వారు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బేరీజు వేసుకుని నిజంగా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం అవసరమా లేదా చేస్తే బాగుంటుందా అని చెప్పి కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఏదేమైనట్టు కూడా వ్యాపారస్తులకు ఈ వారం కాస్త వ్యయ ప్రయాసాలు అధికంగా ఉన్నప్పటికీ ఆశించిన మేర లాభాలు మాత్రం చేతికంతాయి అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే తమకు అప్పగించినటువంటి బాధ్యతలను అత్యంత నేర్పుగా, అత్యంత ఓర్పుగా నిర్వహిస్తారు. ఉన్నతాధికారులు ముఖ్యంగా వీరి యొక్క శ్రమను గుర్తించి దాన్ని ప్రోత్సహిస్తారు అని కూడా చెప్పవచ్చు. క్రీడా, రాజకీయ, కళారంగం వారి యొక్క అంచనాలు, ఆలోచనలు ఈ వారం చాలా వరకు కూడా ఫలిస్తాయి. ముఖ్యంగా టెక్నికల్ రంగంలో ఉన్నవారు మేషరాశి వారు గత కొంతకాలంగా వారి యొక్క టెక్నికల్ రంగంలో ఉద్యోగ జీవితం పట్ల, వృత్తి పట్ల ఎవరికైతే భయాంతో ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు అని చెప్పొచ్చు. ఇక ఈ రాశి మహిళలకు ఇంటా బయట విశేష గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా మేషరాశి వారు ఈ వారం గుర్తుంచుకోవాల్సింది, ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో సాధ్యమంతర కూడా హామీలు ఇవ్వకపోవడం,
కుటుంబ వివాహాలకు సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా హయగ్రీవ స్వామి వారి యొక్క నామస్మరణ ప్రత్యేకంగా ఈ వారమంతా యథాశక్తిగా చేయడం చాలా మంచిది. ఇక తదుపరి వృషభ రాశి. గోచార గ్రహ సంచార రీత్యా వృషభ రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే నూతన కార్యక్రమాలు ఏవైతే ఈ వారం వీరు ప్రారంభం చేస్తారో వాటిని పూర్తి చేసేంత వరకు విశ్రమించరు అని చెప్పవచ్చు. అదేవిధంగా వీరికి ఇష్టమైన వ్యక్తులతో గతంలో వీరు సాధించిన జయాపజయాలు రెండింటిని కూడా పంచుకునే ప్రయత్నం చేస్తారు. స్నేహితులకు సహాయం చేసే పనులు కూడా ఈ వారం కాస్త నిమగ్నమవుతారు. కొన్ని సమస్యలు, కొన్ని వివాదాల పరిష్కారంలో కాస్త చొరవ చూపే ప్రయత్నం కూడా చేస్తారు. అంటే వాటి యొక్క పరిష్కారం కోసం చొరవ చూపుతారు. ఇది నిజంగా కూడా చాలా మంచి అంశంగా చెప్పవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఈ వారం యథాశక్తిగా పాల్గొంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఈ రాశి వారికి రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది చేతికంతుంది. అదేవిధంగా ఇతర వ్యక్తులు కూడా కొన్ని సందర్భాల్లో వీరికి డబ్బు అవసరం ఉన్నప్పుడు గుర్తించి వారే వచ్చి వీరికి సహాయం చేస్తాం అని చెప్పి సహాయం కూడా చేస్తారు. ఇక పొదుపు దిశగా అడుగులు కూడా ముందుకు వేస్తారు అని చెప్పవచ్చు. అంటే చాలామందికి సంపాదన బాగున్నప్పటికీ కూడా సేవింగ్స్ పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, చేయలేరండి. అటువంటి వృషభరాశి వారు కొద్దిగా ఈ వారం నుంచి పొదుపు చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా వీరికి ఈ ఆర్థికపరమైన విషయాల్లో చెప్పదగిన సూచన ఏంటంటే వృధా ఖర్చులు తగ్గించుకోండి. గొప్పల కోసం, డాంబికాల కోసం 10 మంది నన్ను గుర్తించాలి అని ఏవైతే ఖర్చులు చేస్తామో అటువంటి వాటిని తగ్గించుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఎదుటి వ్యక్తికి మన దగ్గర డబ్బు ఉంటే అప్పు ఇస్తుంటాం. అటువంటిప్పుడు కూడా ఈ వారం మీరు అసలు జాగ్రత్త వహించడం మంచిది. కుటుంబపరంగా చూస్తే కుటుంబంలో కొన్ని శుభకార్యాలు లాంటివి చేద్దాం అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారం ఈ వారం అటువంటి వాటిని నిర్వహిస్తారు. శుభవార్తలు కూడా కుటుంబ సభ్యులకు సంబంధించి కొన్ని అందుకుంటారు. బంధువర్గం వీరింటికి ఎవరెవరు తరచు కూడా వస్తూ ఉంటారు. దీనివల్ల బంధువులతో సందడిగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతాయి. చికాకులు కూడా తొలగుతాయి. ఆరోగ్య విషయానికి వస్తే ఎవరైతే ఇప్పటికే అనారోగ్య సమస్యతో ఈ రాశి వారు బాధపడుతున్నారో అటువంటి వారు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. కొన్ని సందర్భాల్లో వైద్య పరీక్షలు కూడా ఈ రాశి వారిలో చాలా మందికి తప్పకపోవచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారాల్లో మరింత తెలివిగా వ్యవహరిస్తారు. నూతన వాహనం కొనాలి అని చెప్పి అనుకున్న వారి కోరిక ఒక కొలిక్క వస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ కార్యక్రమాలు ఈ వారం చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. నూతన పెట్టుబడులు కూడా ఈ వారం వీరికి సమకూరుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు కూడా పుంజుకుంటాయి అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఈ వారం పని భారం బాగా కూడా తగ్గుతుంది. దీనివల్ల కాస్త ఊరట చెందుతారు. అదేవిధంగా తమకు అప్పజెప్పిన బాధ్యతలను ఎట్టకేలకు అహర్నిశలు కష్టపడి అనుకున్న సమయానికి ఆ బాధ్యతలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. కాకపోతే ముఖ్యంగా ఈ రాశి ఉద్యోగస్తులు పై అధికారులకు ఏదన్నా కూడా ఉత్తర ప్రత్యాలు అంటాం కదా, మెయిల్స్ లాంటివి పంపించేటప్పుడు కానీ లేకపోతే వారికి ఏదైనా మెసేజ్ చేసేటప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా చేయడం మంచిది అని చెప్పవచ్చు. వైద్య, పారిశ్రామిక, కళారంగం వారికి అకస్మాత్తుగా కొన్ని అవకాశాలు లభిస్తాయి. టెక్నికల్ రంగం వారు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ముఖ్యంగా ఒక ప్రముఖ కంపెనీ నుంచి ఈ వారం అందేటువంటి వార్త వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పొచ్చు. ఇక ఈ రాశి మహిళలకు కూడా మనోధైర్యం బాగా కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. కాబట్టి వృషభ రాశి వారు ఈ వారం వారికి మొత్తం మీద గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల పట్ల మాత్రం మనం ఇందాక చెప్పుకున్నాం కదా, కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం, అనవసరపు ఖర్చులు తగ్గించుకోవడం మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా శివాష్టక స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం ఈ రాశి వారికి ఈ వారం అంతా చాలా మంచిది. ఇక ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేయాలి, నిర్ణయాలు తీసుకోవాలని చెప్పనుకుంటే తప్పకుండా కూడా శివుడికి ఒకసారి అభిషేకం చేయించి ఆ తర్వాత ఆ పనులు ప్రారంభం చేయడం మరింత మంచిది అని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. గోచార గ్రహ సంచారరీత్యా మిథున రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే గత కొంతకాలంగా ఏవైతే కొన్ని ఆలోచనలు వీరిని బాగా కూడా ఇబ్బందికి గురి చేస్తున్నాయో, నిర్ణయాలు తీసుకోలేక సతమతమవుతారో అటువంటి వారు వీరికి ఉన్న ఆలోచనలన్నిటినీ కూడా ఓ కొలిక్కి తెచ్చి చివరిగా ఒక చక్కటి నిర్ణయాన్ని ఈ వారం వీరు తీసుకుంటారు అని చెప్పవచ్చు. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారి కోరిక కూడా నెరవేరుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. వీరి యొక్క ప్రతిభా పాఠవాలను 10 మంది కూడా ఈ వారం గుర్తిస్తారు. ప్రస్తుత పరిస్థితులను నిశ్చితంగా పరిశీలించి అడుగులు వేయడం మంచిది అని ఈ రాశి వారికి ఒక చిన్న సూచన కూడా చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఈ వారం గడుస్తుంది. సమయానికి ఏదో విధంగా డబ్బు వీరికి చేతికంతుంది. అయితే ఎవరైతే
కొన్ని అవసరాల కోసం రుణాలు చేద్దాం అని చెప్పి అనుకుంటున్నారో, అప్పులు చేద్దాం అని చెప్పి అనుకుంటారో, అటువంటి వారు మాత్రం ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. అదేవిధంగా ఈ రుణాలు తీసుకునేటప్పుడు అంటే బ్యాంక్ లోన్స్ కానీ, బయట ఫ్రెండ్స్ దగ్గర ఏదైనా డబ్బు తీసుకుంటున్నాం కదా కొన్ని సందర్భాల్లో, అటువంటప్పుడు సంతకాలు చేసేటప్పుడు కూడా కాస్త దాన్ని ఆ డాక్యుమెంట్‌ని సున్నితంగా పరిశీలించి, ఆ తర్వాత సంతకం చేయడం మంచిది అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా వస్తే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. సోదరులు, సోదరీమణులతోటి ముఖ్య విషయాలు కూడా చర్చిస్తారు. సంతానపరంగా అందే ఒక ముఖ్యమైన శుభవార్త వీరి ఆనందానికి ఆకాశమే హద్దు అన్నట్టుగా ఉంటుందని చెప్పవచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యం కాస్త మందగించే అవకాశం ఉంది. కానీ నిత్య కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వారమంతా మాత్రం ఈ రాశి వారికి గడుస్తుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. గృహ నిర్మాణాలకు సంబంధించి త్వరగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం వీరికి వ్యాపారాలు సజావుగా వేగంగా ముందుకు సాగుతాయి. నూతన పెట్టుబడులకు మార్గం కూడా ఏర్పడుతుంది. ఇక భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు లాంటివి ఉంటే అవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ వారం మిథున రాశి వారి యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని కీలక నూతన మార్పులు చోటు చేసుకునే అవకాశం అధికంగా ఉంది. దీంతో పాటుగా బాధ్యతలు కూడా బాగా పెరుగుతాయి. క్రీడ, రాజకీయ, కళారంగం వారికి చక్కటి అవకాశాలు లభిస్తాయి. కొన్ని సమస్యల నుంచి ఈ వారం మీరు బయటపడతారు. టెక్నికల్ రంగం వారికి గత కొంతకాలంగా తమ భవిష్యత్ పట్ల ఏదైతే ఒక గందరగోళ వాతావరణం ఉందో అది ఈ వారం తొలగిపోతుంది. ముఖ్యంగా మిథున రాశి మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ వారమంతా కూడా మిథున రాశి ప్రతి నిత్యం కూడా సూర్యారాధన ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది. ప్రతి నిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని యథాశక్తిగా పఠించే ప్రయత్నం చేయడం కూడా ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా మంచిది అని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. గోచార గ్రహ సంచారీత్యా కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ముఖ్యమైన వ్యవహారాలు ఎంత గట్టిగా అంటే మనస, వాచ, కర్మణ ప్రయత్నం చేసినప్పటికీ కూడా ముందుకు సాగవు. అడుగునా కూడా వీరికి ఏదో రకమైనటువంటి ఆటంకం అనేది ఎదురవుతుంటుంది. వ్యయ ప్రయాసాల మధ్యనే ఈ వారమంతా కూడా ముందుకు సాగాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మాత్రం యథాశక్తిగా పాల్గొంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు వీరికి అన్ని రకాలుగా కూడా కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆలోచనలు ఏమాత్రం కూడా ఈ రాశి వారికి ఈ వారం నిలకడ ఉండదు. కొన్ని వివాదాలు తలెత్తడం వల్ల ఆ వివాదాల పరిష్కారం వల్ల కూడా కాస్త వీరు ఉక్కిరి బిక్కిరి కావాల్సి వస్తుంది. విచిత్రమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులు కూడా ఈ రాశి వారికి అధికమవుతుంది. ఇక రుణాలు ఇచ్చే సందర్భంలో కానీ, నూతన రుణాలు చేసేటప్పుడు కానీ 1కి 4 సార్లు ఆలోచించి చేయడం, ఇవ్వడం మంచిది. అంటే కొన్ని సందర్భాల్లో డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు ఎదుటివారికి మనం రుణం ఇస్తుంటామండి. అంటే సహాయం కావచ్చు, లేకపోతే వ్యాపారం కోసం కావచ్చు, ధనం కోసం కావచ్చు. ఆ డబ్బు వసూలు అవ్వడం కష్టమవుతుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మనకు ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు అప్పులు చేసే ప్రయత్నం చేస్తుంటే అటువంటిప్పుడు కూడా నిజంగా అప్పు చేయడం అవసరమా అని చెప్పి ఆలోచించి చేయడం మంచిది అని చెప్పవచ్చు. కుటుంబరంగా వస్తే సంతాన మూలక సమస్యలు కొన్ని ఈ వారం ఎదురవుతాయి. సోదర వర్గం వారితో కూడా అకారణంగా తగాదాలు నెలకొంటాయి. కొన్ని శుభకార్యాలపై సందిగ్ధత నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య నూతన సమస్యలు కూడా ఎదురవుతాయి అని చెప్పవచ్చు. ఆరోగ్యం కూడా ఈ వారం వీరికి కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. వైద్య సేవలు కూడా తప్పకపోవచ్చు. ఇక ఎవరైతే స్థిరాస్తి కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు, వాహనం కొనాలి అని చెప్పి అనుకున్న వారు వారి ప్రయత్నాలను ఈ వారం కాస్త ముమ్మరం చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే కొన్ని సమస్యలు అకస్మాత్తుగా ఈ వారం వీరికి ఎదురవుతుంది. భాగస్వాముల నుంచి కూడా కొన్ని విషయాల్లో ఒత్తిడి, ప్రభుత్వ అధికారుల నుంచి కూడా కొన్ని విషయాల్లో సమస్యలు, ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పని భారం బాగా కూడా అధికమవుతుంది. ఉద్యోగం మార్పు గురించి ఆలోచన చేస్తారు. ప్రస్తుతం గ్రస్త అనుకూలంగా లేదు కాబట్టి దాన్ని వాయిదా వేసుకోవడం మంచిదని చెప్పవచ్చు. క్రీడ, వైద్య, కళారంగం వారికి ఈ వారం అంతా కూడా కాస్త గందరగోళంగా గడుస్తుంది. టెక్నికల్ రంగం వారికి కూడా ఇబ్బందికర వాతావరణం నెలకొంటుంది. మహిళలకు మానసిక అశాంతి అధికంగా ఉంటుంది. మొత్తం మీద గోచార గ్రహ సంచారీత్యా కర్కాటక రాశి వారికి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. కాబట్టి దీన్ని ప్రతి విషయంలో కూడా గుర్తుంచుకొని, ప్రతి నిర్ణయంలో కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకొని తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం, ఆర్థికపరమైన విషయాల పట్ల అప్రమత్తంగా ఉండడం, కుటుంబ వ్యవహారాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది అని గోచార గ్రహించే చెప్పవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ కూడా మరి ఈ సమస్యలు ఏ విధంగా అధిగమించవచ్చు అంటే దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణ అనునిత్యం చేస్తూ ముందుకు సాగితే తప్పకుండా కూడా ఈ వారం గ్రహ
స్థితిగతుల వల్ల ఎదురయ్యే సమస్యల నుంచి తేలికగా వీరు బయటపడతారు. ముఖ్యమైన పనులు ప్రారంభం చేయాలి, ముఖ్యమైన నిర్ణయాలు తప్పనిసరి పరిస్థితిలో తీసుకోవాల్సి వస్తే దుర్గా అమ్మవారికి ఒక్కసారి ఆలయానికి వెళ్ళి 27 ప్రదక్షిణాలు చేసుకుని అమ్మవారి యొక్క స్తోత్రాన్ని యథాశక్తిగా పఠించి ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా చాలా మంచిది అని ఒక్క మాటలో చివరగా ఈ రాశి వారికి చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. గోచార గ్రహ సంచారీత్యా సింహరాశి వారికి జరగబోయే శుభ ఫలితాల విషయానికి వస్తే పరిస్థితులు ఈ వారం క్రమేపీ అనుకూలించడం వల్ల ముందుగా వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలని కూడా సజావుగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెట్టి అటువైపు అమలు చేసే వైపుగా అడుగు ముందుకు వేస్తారని చెప్పవచ్చు. ఇక దైవ కార్యక్రమాల్లో కూడా ఈ వారం యథాశక్తిగా పాల్గొంటారు. పలుకుబడి కూడా ఈ వారం వీరికి బాగా పెరుగుతుంది. నూతన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు వీరికి చాలా ఉత్సాహాన్ని కలిగిస్తాయి అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది ఈ వారం చేతికందే అవకాశం ఉంది. దీర్ఘకాలిక రుణ బాధల్ని ఏ విధంగా అధిగమించాలి, వాటి నుంచి ఏ విధంగా బయటపడాలన్న వైపుగా వీరి యొక్క ఆలోచన విధానం కొనసాగుతుంది. అదేవిధంగా పొదుపు చర్యలు కూడా పాటిద్దామని చెప్పి ఒక చక్కటి నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. కుటుంబంగా వస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా ప్రేమగా ఈ వారమంతా కూడా మసలుకుంటారు. ముఖ్యంగా ఈ రాశి దంపతుల మధ్య ఏదైనా మనస్పర్ధలు లాంటివి ఉంటే ఇద్దరూ కాసేపు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటే ఆ సమస్యలన్నిటి కూడా చక్కటి పరిష్కారం కూడా లభిస్తుంది. వివాహాది ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవి కూడా కొలిక్కి వస్తాయి. బంధువులతోటి ఈ వారం అంతా కూడా వీరు ఆనందంగా గడుపుతారు. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే అనారోగ్య సమస్యలు మాత్రం ఈ వారం తలెత్తే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటికే ఎవరైతే ఈ రాశి వారు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారో అటువంటి వారికి ఆ సమస్యలు మరొకసారి ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి శారీరక విశ్రాంతి కూడా వీరికి అవసరం. వైద్యులను కలవడం కూడా అవసరం అని చెప్పవచ్చు. స్థిరాస్తి విషయంలో ఒత్తిడి ఏదైతే ఉందో అది కాస్త తగ్గుముఖం పడుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన వ్యాపారం ప్రారంభం చేద్దాం అని చెప్పి ఎవరైతే ఆలోచన చేస్తారో ఆ ఆలోచనలు అనుకూలిస్తాయి. అదేవిధంగా అనుకున్నంత లాభాలు కూడా ఈ వారం చేస్తున్న వ్యాపారంలో వీరికి లభిస్తుంది. పెట్టుబడులు కూడా చేతికంతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే నూతన బాధ్యతలు చేపడతారు. ఉన్నతాధికారులతో గత కొంతకాలం నుంచి ఉన్న మనస్పర్ధలు, గొడవలు అవన్నీ కూడా తొలగిపోతుంది. దీనివల్ల ఈ రాశి ఉద్యోగస్తులు సంతోషంగా గడుపుతారు. వైద్య, రాజకీయ, పారిశ్రామిక వర్గాల వరకు కూడా మరింత ఉత్సాహంగా గడుస్తుంది. టెక్నికల్ రంగం వరకు ఒక ముఖ్యమైన సమాచారం కూడా అందుతుంది. మహిళలకు కొన్ని వివాదాలు పరిష్కారం అవుతాయి అని చెప్పవచ్చు. ఇక మొత్తం మీద ఈ వారం ఈ రాశి వారికి గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. మరింత అనుకూలంగా గ్రహస్థితి మారడం కోసం ఈ రాశి వారు కూడా శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధనతో పాటుగా సూర్యారాధన ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది. అదేవిధంగా శనిగ్రహ దోష నివారణ కోసం ప్రత్యేకంగా కూడా హనుమాన్ చాలీసా పఠించే ప్రయత్నం చేయడం కూడా ఈ రాశి వారికి చాలా మంచిది అని చెప్పవచ్చు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశిలో జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు వీరికి సహాయాన్ని కూడా చేస్తారు. విద్యార్థులు కూడా కాస్త ఊరట కలిగించే సమాచారాన్ని అందుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి క్రమేపీ ఈ రాశి వారు ఈ వారం గట్టెక్కుతారు. ఇంతకాలం డబ్బు కోసం పడినటువంటి అవస్థలు క్రమేపీ కూడా తొలగుతాయి అని చెప్పవచ్చు. కాకపోతే ఎదుటి వ్యక్తికి ఏదైనా రుణం ఇచ్చేటప్పుడు అంటే తమ దగ్గర డబ్బు ఉంటే ఇస్తుంటాం కదా, అప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వహించాలి. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులు వీరి మీద మరిన్ని నూతన బాధ్యతలు మోపే ప్రయత్నం చేస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యంగా సంతానం యొక్క క్షేమ సమాచారం వీరికి ఏదైతే అందుతుందో ఈ రాశి తల్లిదండ్రులకు అది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించి ఒక అంచనాకు రావడం కూడా చేస్తారని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నూతన భాగస్వాములతో ఒప్పందాలు కూడా చేసుకుంటారు అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే తమ ప్రతిభా పాఠవాలు చాటుకుంటారు. పై స్థాయి నుంచి సహాయం కూడా అందుకుంటారు. క్రీడా, రాజకీయ, పారిశ్రామిక రంగం వరకు ఒత్తిడి క్రమేపీ కూడా తగ్గుముఖం పడుతుంది. మహిళలకు గత కొంతకాలంగా ఉన్న కుటుంబ, ఆరోగ్య, ఆర్థిక సమస్యలు, చికాకులు ఈ వారం కాస్త తగ్గుముఖం పడుతుంది అని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారి గ్రహస్థితి కాస్త అనుకూలంగా ఉన్నప్పటికీ మేషరాశిలో సంచరించబోయే రవి, బుధుల యొక్క గ్రహస్థితి అంత అనుకూలం కాదు కాబట్టి ప్రతి నిత్యం కూడా వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని భక్తిగా, శ్రద్ధగా పారాయణం చేస్తూ దాంతోపాటుగా సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం కూడా వీరికి మంచిది అని చివరగా చెప్పవచ్చు. తదుపరి తులారాశి. ఎంతో కాలంగా పరిష్కారం కానిటువంటి సమస్యలను, వ్యవహారాలను ఈ వారం మీరు పరిష్కరించుకుంటారు.
ఆలోచనలన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు వీరికి బాగా కూడా ఉపకరిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఇక ఆత్మవిశ్వాసంతో వ్యవహరించి ఈ వారం కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరంగా చూస్తే ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు ఈ వారం చేతికందే అవకాశం ఉంది. అదేవిధంగా కొంతవరకు రుణాలు కూడా తీర్చగలుగుతారు. అదేవిధంగా గతంలో కొంతమంది వ్యక్తులకు ఎవరికైతే వీరు ఆర్థిక పరంగా హామీలు ఇచ్చారో, అంటే షూరిటీ సంతకాలు లాంటివి చేశారో, లేదా డబ్బు అప్పుగా ఇప్పించారో, అటువంటి వారి వల్ల ఇవాళ మీరు కాస్త ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కాస్త తెలివితేటలతో వ్యవహరించడం చాలా మంచిదని చెప్పవచ్చు. కుటుంబపరంగా చూస్తే కొంతమంది కుటుంబ సభ్యుల యొక్క తీరు, ముఖ్యంగా మాట తీరు ఈ వారం వీరికి కాస్త మనస్తాపాన్ని కలిగిస్తుంది. అయినా సరే వీరేమాత్రం కూడా అంటే దాన్ని పెద్దగా పట్టించుకోకుండా సంతోషం గడుపుతారు. సోదరవర్గం వారితో మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగిపోతుంది. అదేవిధంగా ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని వీరి వారం వీరు కుటుంబ సభ్యులకు సంబంధించినవి తెలుసుకుంటారు అని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే మునుపటి కంటే కూడా ఈ వారం వీరి ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది. దీనివల్ల దైనందిన కార్యక్రమాలు యథాశక్తిగా పూర్తి చేస్తారు. ఇక స్థిరాస్తి కొనుగోలు విషయంలో కానీ, అమ్మకం విషయంలో కానీ ఒక రకమైన సందిగ్ధత ఏదైతే ఉందో అది తొలగిపోతుంది అని చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న లాభాలు చేతికందడం వల్ల సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారాలు ఏ విధంగా ప్రారంభం చేద్దాం, ఎప్పుడు ప్రారంభం చేస్తాం అన్నట్టుగా ఆలోచన చేస్తారు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో గత కొంతకాలంగా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోవడం వల్ల కాస్త ఊరట చెందుతారు. ఉద్యోగ మార్పు విషయంలో ఒక చక్కటి అంచనాకు రావడం కూడా జరుగుతుంది. ఉద్యోగం మారదామా వద్దా అని చెప్పి అనుకున్న వారు కూడా సరైన నిర్ణయం తీసుకుంటారు. వైద్య, పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఒక కీలకమైన సమాచారం అందుతుంది. టెక్నికల్ రంగం వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. మహిళలకు స్థిరాస్తి వివాదాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ వారమంతా కూడా ఈ తులారాశి ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని యథాశక్తిగా పారాయణం చేయడం, మహావిష్ణువు వారికి తులసీదళతో ప్రతిరోజు కూడా అర్చన చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. గోచార గ్రహ సంచారీత్యా ఈ వారం ఈ రాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ముఖ్యంగా నూతన వ్యవహారాలు ఏవైతే ఈ వారం చేపడతారో వాటిని సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతోటి కూడా ఈ వారం మీరు ఆనందంగా గడుపుతారు. ఎదుటివారి సమస్యలు సైతం పరిష్కరించుకునే ప్రయత్నంలో నిమగ్నమవుతారు. వీరు తీసుకునే నిర్ణయాలను చూసి స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా స్వాగతిస్తారని చెప్పవచ్చు. ఇక ఈ వారం ఈ రాశి విద్యార్థులకు కాస్త ఊరట కలుగుతుంది అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది సమయానికి చేతికంతుంది. దీనివల్ల పెద్దగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమీ లేకుండా ఈ వారం గడుస్తుందని చెప్పొచ్చు. కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా ప్రేమగా మసలుకుంటారు. అదేవిధంగా ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం గత వారం కంటే కూడా వీరికి ఈ వారం మెరుగుపడుతుంది. ఎవరైతే స్థిరాస్తులు కొందాం అంటే ఆలోచన చేస్తారో అవన్నీ కూడా కొలిక్కి వస్తాయి. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న లాభాలు ఈ వారం చేతికంతాయి. నూతన భాగస్వాముల యొక్క చేరిక కూడా ఈ వారం ఉండవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఒడిదుడుకులు లాంటివి క్రమేపీ కూడా తొలగిపోతాయి అని చెప్పొచ్చు. అదేవిధంగా పై అధికారులతోటి సఖ్యత కూడా ఏర్పడుతుంది. క్రీడ, పారిశ్రామిక, రాజకీయవేత్తలు నూతనోత్సాహంతో గడుపుతారు. టెక్నికల్ రంగం వారికి వారమంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుస్తుంది. మహిళలకు ముఖ్యంగా మనశ్శాంతి చేకూరుతుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం ఈ వారమంతా కూడా ఈ రాశివారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం, మహావిష్ణువు వారిని ప్రతినిత్యం కూడా ప్రత్యేకంగా పూజించడం, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేప్పుడు స్వామివారికి కాస్త పులిహోర నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. తదుపరి ధనురాశి. గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యల నుంచి ఈ వారం వీరికి చాలా వరకు కూడా ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా ఇంతకాలంగా వేధిస్తున్న కొన్ని వివాదాలు కూడా ఈ వారం పరిష్కారం అవుతాయి. పరిస్థితులను బట్టి అడుగులు వేస్తూ నిర్ణయాలు తీసుకుంటూ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ వారం ఈ రాశివారు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఎంత కష్టమైనా సరే అనుకున్నది సాధించాలి అన్న పట్టుదలతోటి ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. గతాన్ని విస్మరించి వర్తమానంపై దృష్టి సారించడం ఈ రాశి వారికి చాలా మంచిది అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు కొంత మొత్తంలో చేతికంతుంది. ఖర్చులను తట్టుకునేందుకు వీలుగా వీరు ప్రణాళిక కూడా రూపొందిస్తారు. ఇక వీరి దగ్గర రుణం తీసుకున్న వారు వాయిదా వేసే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. కుటుంబపరంగా వస్తే వివాహాది వేడుకలు, శుభకార్యాలు వీరింట్లో నిర్వహిస్తారు అని చెప్పవచ్చు. ఇక సోదరిమణులతోటి కూడా ఆప్యాయంగా మసలుకుంటారు. వీరికున్న కష్టసుఖాల్లో వారు కూడా వీరు పాలు పంచుకుంటారు. సంతాన విషయానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని
ఈ రాశి తల్లిదండ్రులు ఈ వారం తీసుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించడం చాలా మంచిది. ఏదో ఒక అనారోగ్య రుగ్మత మాత్రం ఈ వారం అంతా కూడా బాధిస్తూ ఉంటుంది. చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, ఆభరణాలు కొనాలి అని చెప్పి అనుకుంటున్న వారి కోరిక ఒక కొలిక్కి వస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో ఆశించిన మేర ఈ వారం లాభాలు చేతికంతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించేందుకు కూడా ప్రణాళికలు రూపొందించే పనిలో నిమగ్నమవుతారు. ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతిబంధకాలను చాకచక్యంగా అధిగమిస్తారు. వీరికి అనుకూలమైన మార్పులు కొన్ని ఈ వారం జరిగే అవకాశం ఉంది. క్రీడా, పారిశ్రామిక, కళారంగాల వారి యొక్క అంచనాలు కొంతమేర ఫలిస్తాయి. టెక్నికల్ రంగం వారి యొక్క కృషి కూడా ఫలిస్తుంది. మహిళలకు ముఖ్యంగా ఈ వారం మానసిక ప్రశాంతత లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ధనురాశి వారు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే ఈ వారం అంతా కూడా ప్రతినిత్యం శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేయాలి లేక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటే తప్పకుండా కూడా దత్తాత్రేయ స్వామి వారికి ఒకసారి అర్చన చేయించుకొని ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మరింత మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈ వారం నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమయానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. సమాజంలో ఆదరణ కూడా వీరికి బాగా పెరుగుతుంది. ఆత్మీయుల నుంచి అందే శుభవార్తలు వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా ఈ రాశి నిరుద్యోగులు ఎవరైతే మంచి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారు ఈ వారం విజయం సాధిస్తారు. చిన్ననాటి విషయాలు కూడా ఈ వారం ఈ రాశి వారికి బాగా కూడా గుర్తుకు వస్తాయి. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు సమయానికి సమకూరుతుంది. ఎటువంటి అవసరమైనా సరే తీరుతుంది. మొండి బాకీలు సైతం వసూలవుతాయి. అదేవిధంగా పొదుపు చర్యల పట్ల కూడా వీరు కాస్త ఆకర్షితులవుతారు. కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యులతో ఈ వారం అంతా కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. బంధువర్గం వారి యొక్క సలహాలు కూడా స్వీకరిస్తారు. వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా ఒక్కొలెక్కి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయానికి వస్తే కొద్దిపాటి అనారోగ్య రుగ్మతలు బాధించినా వెంటనే ఉపశమనం కూడా లభిస్తుంది. చర స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, స్థలాలు ఎవరైతే కొనుగోలు చేద్దాం అని చెప్పి అనుకుంటున్నారో వారి కోరిక నెరవేరుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో ఈ వారం చక్కటి అభివృద్ధి ఉంటుంది. నూతన పెట్టుబడులకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. భాగస్వామ్య వ్యాపారస్తులు కూడా వ్యాపార విస్తరణ కోసం వీరు ఆలోచనలు చేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ఎదురవుతున్న సమస్యలను ఈ వారం తొలగించుకొని ఊపిరి పీల్చుకుంటారు. ప్రశాంతంగా ఉద్యోగ జీవితాన్ని కొనసాగిస్తారు. కళారంగం, పారిశ్రామిక రంగం వారికి కాస్త అనుకూలంగా ఉంటుంది. టెక్నికల్ రంగం వారు గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్దుకునేందుకు మంచి అవకాశాలు లభిస్తాయి. కాబట్టి ఆ పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగడం చాలా మంచిది. మహిళలకు ఈ వారం చేసే పనులు స్వల్పంగా ధనం కూడా చేతికంతుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శివపంచాక్షరి మంత్రాన్ని ప్రతినిత్యం కూడా పాటిస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కుంభరాశి. గోచార గ్రహ సంచారీత్యా కుంభరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల గురించి విశ్లేషణ చేస్తే మనస్సులో ఏది దాచుకోకుండా నిర్భయంగా ఎదుటి వ్యక్తికి చెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే కొన్ని సందర్భాలలో మనసులో ఏది దాచిపెట్టుకోకుండా మాట్లాడడం వల్ల కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారు ఈ విషయాన్ని గుర్తించుకొని మాట్లాడడం మంచిది. మితిమీరిన విశ్వాసం వదిలిపెట్టి వాస్తవాలను గుర్తించి దానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం మరింత మంచిది అని చెప్పొచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేయడంలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ప్రముఖ వ్యక్తులతో చర్చలు కూడా జరుపుతారు. కొన్ని సమస్యల నుంచి ఎట్టకేలకు బయటపడతారని చెప్పొచ్చు. ఆర్థిక పరంగా చూస్తే అదనపు ఆదాయం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారికి అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. కానీ ఖర్చులు మాత్రం ఈ వారం కాస్త ఎక్కువగా ఉంటాయి. కుటుంబపరంగా చూస్తే కుటుంబ పెద్దలు చెప్పిన మాట వింటూ ముందుకు సాగడం చాలా మంచిది. ఒక ముఖ్య నిర్ణయాన్ని కూడా ఈ వారం కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఈ రాశి వారు తీసుకోవాల్సి వస్తుంది. భార్యాభర్తల మధ్య పరస్పర విభేదాలు ఏమైనా ఉంటే కూడా అవి తగ్గుముఖం పడుతుంది. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాల్లో కూడా అడుగు ముందుకు వేస్తారు. ఆరోగ్య విషయానికి వస్తే ఏదో ఒక ఆరోగ్య సమస్య ఈ వారం అంతా కూడా ఏదో ఒక రూపంలో వీరిని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఒకటి తగ్గితే మరొకటి ప్రారంభమవుతుందని కూడా చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తులకు ఈ వారం లాభసాటిగా వ్యాపారాలు సాగుతాయి. అనూహ్యమైన రీతిలో భాగస్వామ్యాల నుంచి మరింత పెట్టుబడులు కూడా వీరికి చేతికంతుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు ఎటువంటి బాధ్యతను పై అధికారులు అప్పగించినా సమర్థవంతంగా దాన్ని పూర్తి చేస్తారు. క్రీడా, పారిశ్రామిక, కళారంగం వారికి సంతోషకరంగా ఈ వారం గడుస్తుంది. టెక్నికల్ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మహిళలకు ఆకస్మిక ధనలాభం ఈ వారం కాస్త అధికంగానే ఉంటుందని చెప్పొచ్చు. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమంగానే ఉంది. కాబట్టి ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు కాస్త ఆలోచించి
పెద్దల సలహాలు స్వీకరించి నిర్ణయాలు తీసుకోవడం, ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడడం మంచిదని చెప్పొచ్చు. పరిహార విషయానికి వస్తే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. అదేవిధంగా ప్రతినిత్యం కూడా కనకధార స్తోత్రాన్ని పఠించడం కూడా మరింత మంచిది. తదుపరి మీనరాశి. ఈ వారం మీనరాశి వారు ఎటువంటి కార్యక్రమమైనా సరే స్వంతంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకుండా మన పని ఏదో మనం చేసుకుంటూ ముందుకు సాగడం మంచిది అని మీనరాశి వారికి చెప్పవచ్చు. సంఘంలో పలుకుబడి, గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. ఊహించని వ్యక్తి ద్వారా వీరికి సాయం కూడా ఈ వారం అందుతుంది. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకునే దిశగా ఈ వారం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరంగా వస్తే ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. అయితే ఖర్చులను కొంతమేర తగ్గించుకుంటూ పొదుపు మార్గం వైపు అడుగులు ముందుకు వేయడం చాలా మంచిది. కుటుంబరంగా చూస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా ఈ వారం సాధ్యమైనంత వరకు కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. అదేవిధంగా వీరు ఏదైతే ఒక ప్రతిపాదన చేస్తారో ఆ ప్రతిపాదన కుటుంబ సభ్యుల పట్ల కూడా కాస్త వారు కూడా అంటే వీరి పట్ల సానుకూలంగా ప్రవర్తిస్తారు. ఏకాభిప్రాయానికి రావడం కూడా జరుగుతుంది అని చెప్పవచ్చు. ఇక తమకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులను కూడా క్రమేపీ కూడా అనుకూలంగా మార్చుకుంటారు. ముఖ్యంగా సంతానపరంగా ఎవరైతే శుభవార్తల కోసం ఎదురు చూస్తారో అటువంటి వారు ఈ రాశి తల్లిదండ్రులు సంతానం మూలకంగా శుభవార్తలు అందుకునే అవకాశం అధికంగా ఉంది. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి ఏవైతే ప్రయత్నాలు చేస్తారో అది కూడా ఈ వారం సఫలమవుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే ఏదో ఒక రకమైనటువంటి శారీరక లేక మానసిక ఆరోగ్య సమస్య ఈ వారం అంతా కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా వైద్య సేవలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. తగినంత లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణ కాస్త ప్రశాంతంగానే ఈ వారం గడుస్తుంది. వైద్య, కళ, క్రీడా రంగం వారు విదేశీ ఆహ్వానాలు అందుకుంటారు. టెక్నికల్ రంగం వారికి ఆత్మవిశ్వాసం అధికమవుతుంది. మహిళలలో దాగి ఉన్న నైపుణ్యం వెలుగులోకి వస్తుంది అని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి గ్రహస్థితి చాలా వరకు కూడా ఈ వారం అంటే గత వారాలతో పోలిస్తే ఈ వారం కాస్త అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం అనునిత్యం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ప్రతిరోజు కూడా స్వామివారికి తులసి మాల సమర్పించడం కూడా ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. విన్నారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు ఇదండి ఇవాల్టి వారఫలాల కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.